తెలంగాణలో మంత్రులకు ప్రజలకు మధ్య దూరం పెరిగిందా? సచివాలయంలో మంత్రుల పేషీల్లోని అధికారులు ప్రజలను పట్టించుకోవటం లేదా? పేషీల్లోని సిబ్బంది ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, విన్నపాలను డస్ట్బిన్లో వేసేస్తున్నారా? అసలు సచివాలయంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ సెక్రటేరియట్లో మంత్రుల కార్యాలయాలు పూర్తిగా సెట్ కాలేదు. కొందరు మంత్రుల కార్యాలయాలకు ఎప్పుడు చూసినా తాళాలు వేలాడుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం ఉండే ఫ్లోర్లోకి ఎవరికీ అనుమతి లేదు. అలాగే రెండో ఫ్లోర్లో ఉండే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కార్యాలయానికి కూడా ముందస్తు అనుమతి లేకుండా ఆ దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వరు. కొందరు మంత్రులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు. ఇలా ఉంది తెలంగాణ సచివాలయం పరిస్థితి. మంత్రులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. దీంతో ప్రజలకు సంబంధించిన పనుల్ని ఎప్పటికప్పుడు పేషీ అధికారులే పరిష్కరిస్తుంటారు. వారి పరిధి దాటిన పనులైతేనే మంత్రి ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. కానీ తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రుల పేషీల్లో ఉండే అధికారులు, సిబ్బంది ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది వారి సొంత పనులకే సమయం అంతా కేటాయిస్తున్నారని, జిల్లాల్లో పనులు కాక మంత్రుల దగ్గరకు వచ్చే ప్రజలను తమ చుట్టూ తిప్పించుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఇటు అధికారులు పని చేయక, అటు మంత్రిని కలవనీయక ప్రజలకు, మంత్రులకు అధికారులే దూరాన్ని పెంచుతున్నారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా 2, 4 అంతస్తులో ఉండే కొందరు మంత్రుల కార్యాలయంలో మంత్రులే కాదు, సిబ్బంది కూడా అందుబాటులో ఉండరని అక్కడకు వచ్చే ప్రజలే చెబుతున్నారు. ఒక మహిళా మంత్రి కార్యాలయంలో ఎప్పుడూ ఎవరూ ఉండరని అంటున్నారు. గతంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత దాదాపు మంత్రులంతా కార్యాలయాల్లోనే ఉండేవారని, సిబ్బంది, అధికారులు సైతం వెంటనే రెస్పాండ్ అయ్యేవారని. కానీ ఇప్పుడు మంత్రులు ఉండకపోవడంతో పేషీలోని అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. మంత్రులు రకరకాల సమావేశాలతో బిజీగా ఉండటం సహజం. అటువంటప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేది అక్కడి అధికారులు, సిబ్బంది మాత్రమే. కానీ అధికారుల తీరుతో ప్రజల్లో మంత్రులకు చెడ్డ పేరు వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చి 20 నెలలవుతున్నా మంత్రుల పేషీలు ఇంతవరకు ఎందుకు సెట్ కాలేదనే చర్చ మొదలైంది. మరి ఇప్పటికైనా మంత్రుల పేషీలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయా రావా అనేది చూడాలి.